మొదటిది, దేవుడు బాధపడతాడు, దేవుడు అభ్యంతర పడతాడు, దేవుడు మనల్ని అయిష్టులుగా చూస్తాడు. దేన్ని బట్టి? అవిశ్వాసాన్ని బట్టి. ఇంకా రెండోది, మనల్ని అలా చేయాలని సాతాను నిరంతరం శోధిస్తూ ఉంటాడు, కనుక మనం జాగ్రత్త పడాలి. ఓకే. రెండవది వచ్చేసి అద్భుతాలు జరగవు. విశ్వసించిన వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, కానీ అనుమానించే వారి జీవితాల్లో, అవిశ్వాసుల జీవితాల్లో కార్యాలు జరగవు. ఇది స్పష్టం. మూడవది, విశ్వసించిన వాడు అన్నింటినీ స్వీకరించగలుగుతాడు, స్వతంత్రించగలుగుతాడు, కానీ అవిశ్వాస అయిన వాడి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తుంది కనుక దేవుని చాలా సంగతులు వాడు చూడలేడు, చాలా విషయాలు వాడు స్వీకరించలేడు. విశ్వసించిన వాళ్ళే విశ్రాంతిలో ఉండగలుగుతారు, విశ్వసించని వాళ్ళు విశ్రాంతి కోల్పోతారు. విశ్రాంతి అంటే తెలుసా? నెమ్మది కలిగి ఉండుట. దేవుని యందలి విశ్వాసము గలవారు పెను తుఫానులో కూడా నెమ్మదిగా ఉంటారు. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. నాదు ప్రశాంతత. తుఫానులో ప్రశాంతత ఎట్టుంటుందండి? గుండెలు అదిరిపోతుంటాయి. అయితే పెళ్ళ ఉరుములు ఉరుముతా, మెరుపులు మెరుస్తా, గందరగోళంగా అయిపోతుంటే ప్రశాంతత ఉంటుందా? కానీ విశ్వసించేవాడికి ఉంటుందంట. విశ్వసించేవాడికి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తాను, కావాలంటే చూడండి. విశ్వసించిన వారే విశ్రాంతిలో ఉండగలుగుతారు, అవిశ్వాసులు విశ్రాంతి కోల్పోయి వేదనలో బతుకుతారు. మనం అలా వేదనలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే విశ్వాసము గలవారై విశ్రాంతిలో ఉండండి అని చెప్తున్నాడు. హెబ్జెంది చదువు. తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయేదని గ్రహించుచున్నాము. దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట. దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట. ఆ విశ్రాంతిలోనికి ఎవరు ప్రవేశిస్తారంటే విశ్వాసులే ప్రవేశిస్తారంట. మరి అవిశ్వాసులు ఏం చేస్తారు? ఆ విశ్రాంతిలో ప్రవేశించరు, వాళ్ళు ఆవేదనలో బతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతిలో ప్రవేశించేది ఎవరు? అసలు నెమ్మది కలిగి జీవితాన్ని కొనసాగించటం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. పెద్ద మొత్తంలో డబ్బు అప్పు కట్టాలి, నువ్వు రేపు అప్పు కట్టాలి, లేకపోతే సామాన్లు బయటేస్తానని వాడు వార్నింగ్ ఇచ్చాడు. నీకు అప్పిచ్చినోడు. నిన్ను రోడ్డుకు లాగుతాను, బండబూతులు తిడతాను, చొక్కా పట్టుకొని లాక్కొస్తాను అన్నాడు తమ్ముడు. నీకు అప్పిచ్చినోడు. నిద్రపోతావా? ఈరోజు నిద్ర పట్టిద్దా? ఇక నీకేం కనపడుతుంటుంది? సినిమా వాడు వచ్చినట్టు, సామాన్లన్నీ రోడ్డు మీదకి లాగినట్టు, నిన్ను చొక్క పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నట్టు, జనం అంతా గుంపు కూడినట్టు, వాడు నిన్ను చెడమడ తిడుతున్నట్టు. అదేగా కనపడే పిక్చర్. అదేగా. అదే ఒక విశ్వాసికైతే అయ్యేం కనపడవు. వాడు